సూర్యుడు ఏడబోతున్నారా? సూర్యుడు తర్వాత ఇంటికి వెళ్ళిపోతున్నాయండి. మనం పార్క్ వెళ్ళిపోతున్నాం కొవ్వూరు ఫ్యామిలీ తోటి. సరదాగా ఒక రోజు భార్య పిల్లలతో పార్క్ వెళ్తే అంత బాగుంటుందండి గురువు గారు. అసలు నాకైతే కొంచెం కష్టంగానే ఉంటుందండి ఫ్యామిలీతో బయటకు రావాలంటే. దాని గురించి లాస్ట్ లో మాట్లాడతాను, జాతక చూడండి చివరి దాకా. ఎరగనియా మీ ఊరు గోల్పల్లి నుంచి కొవ్వూరు దాకా రావాలా పార్క్ చూడాలంటే? రావాలని కంపల్సరీ, ఎందుకంటే ఎక్కడ పార్కులు కొవ్వూరులో తప్ప. ఈ పార్క్ ఎప్పుడు బిజీగా ఉంటుందండి, వీకెండ్ వస్తే అసలు ఖాళీ ఉండదు. ఎందుకంటే ఈ చుట్టుపక్కల కూడా ఇదే పెద్ద పార్క్. ఈ పార్క్ లో ఈ ఉయ్యాల కూడా ఎప్పుడు బిజీగా ఉంటుందండి, అసలు ఖాళీ ఉండదు. ఎందుకంటే ఈ పార్క్ లో ఇది ఒకటే ఉయ్యాల. కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఉయ్యాలకి వెళ్ళినట్టే దొరకదు మీకు. కాసేపు లైన్ లో నుంచి వాళ్ళు పక్కన అటు ఇటు తిరుగుతూ ఉండాలి, అప్పుడు దొరుకుతుంది. మాకైతే వెళ్ళినట్టే దొరికేసింది. పెద్దలో తేడా లేకుండా ఎక్సర్సైజ్ మాత్రం గట్టిగా చేస్తున్నారండి, అది ఒక విధంగా మంచిదే. ఎక్కువగా లేడీస్ చేయడం కూడా ఆశ్చర్యంగా ఉంది నాకు. ఈ పార్క్ వచ్చిన కాసేపటికే మా వైఫ్ ఏమంటుందంటే, ఏమండి మన ఇల్లు చుట్టుపక్కల ఎక్కడైనా అయితే బలి ఉండండి, ఇంచక్క అప్పుడప్పుడు పిల్లనాడిద్దాము, లేకపోతే మనం కూడా ఎక్కడికి వచ్చి ఎక్సర్సైజ్ చేసుకుందాం, చాలా బాగుండు అంటుంది. కేవలం ఈ పార్క్ కోసం మన ఇల్లు నాకు అక్కడి నుంచి ఇక్కడ మార్చలేమో, సైలెంట్ గా అని చెప్పాను. ఇంకా ఇక్కడ పిల్లలు తక్కువ ఉన్నారని చెప్పి జారీ బాల్ కూడా మా అమ్మాయిని ఇక్కడ ఆడిచ్చాను. నేను కూడా ఒకసారి సరదాగా జారాను, మా అమ్మాయి మాత్రం తెగనం వేసింది. రత్నంలో ఉండే దీన్ని